గుంటూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీబీఐటీలో జాతీయ స్థాయి యువజనోత్సవం కోలాహలంగా ప్రారంభమైంది. శాప్ వైస్ చైర్మన్ బంగారాజు క్రీడా జ్యోతిని వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థులే నిర్వాహకులుగా జాతీయ స్థాయి యువజనోత్సవం ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మినీ స్టేడియాలు నిర్మిస్తున్నామని, ఇప్పటికే 50 సిద్దమయ్యాయని చెప్పారు. 2019లో జాతీయ క్రీడలను అమరావతిలో నిర్వహించాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి తరలివచ్చిన విద్యార్థులు వీబీఐటీ వేదికగా సందడి చేస్తున్నారు. శాస్త్ర సాంకేతిక, విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలతో సత్తా చాటుతున్నారు. అండ్ సౌత్ ఇండియాలో మొట్టమొదటి అంటే మన నార్త్ ఇండియాలో బిట్స్ పిల్ అని ఒకటే ఉంది. సౌత్ ఇండియాలో మేమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫస్ట్ ఎవర్ స్ట్రీట్ ఫెస్టివల్ ఇన్ సౌత్ ఇండియా. సో వివా వీబీఐటీ. అండ్ దీనికి థీమ్ వచ్చేసరికి ప్రధానమంత్రి గారు అక్టోబర్ 31న ఇచ్చినటువంటి థీమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే థీమ్ ఇచ్చామండి. సో ఈ థీమ్లో భాగంగా భారతదేశంలో అంటే మన వివిధ రకాలైన కులాలు, వివిధ రకాలైన మతాలు, వివిధ రకాలైన జాతులు, వివిధ రకాల సంస్కృతులు ఇవన్నీ ఉన్నా సరే ఒకటే ఏకత అనే స్పిరిట్తో మనం వెళ్తున్నాం. ఏకతానే కాదు, ఏక భారతే కాదు, శ్రేష్ఠ భారత్ ఏ విధంగా, మన భారతదేశం ఏ విధంగా శ్రేష్టమైనది అనేది ప్రూవ్ చేస్తూ పిల్లలు డిఫరెంట్ కాంపిటీషన్స్, పెయింటింగ్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, లిటరీ ఈవెంట్స్ కానీ, క్విజ్ అన్నింటిలో కూడా థీమ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ థీమ్ మీద చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, మా కాలేజ్ ఎంతో కలర్ఫుల్గా విద్యార్థులతో సందడి చేస్తున్నారు. ఎన్నో ప్రోగ్రామ్స్, మరెన్నో వింతలు విశేషాలతో మేము ముందుకు వస్తున్నాము. శాండ్ ఆర్ట్ ఏదైతే ఎప్పుడో ప్రాచీన కళ ఉందో దాన్ని మా కాలేజ్లో గవర్నమెంట్ వాళ్ళ స్పాన్సర్స్ చేస్తున్నాము. ఇక్కడంతా చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్, నేను 3 monthsలో వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇక్కడ ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. అంతా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఉంది. డబ్ స్మాష్ ఉంది అండ్ ఇన్ఫార్మల్ స్టేజెస్ కూడా ఉన్నాయి. ట్రెజర్ హంట్, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. 54+ ఈవెంట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మేము ఇదే ఫెస్ట్కి మేము విజిట్ చేయడానికి వచ్చాము. దాని పరంగా మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము చూస్తే కనుక ఒక 7,000+ పార్టిసిపెంట్స్తో ఫుట్ఫాల్ ఒక 10,000 అబవ్ ఉంది. దాన్ని బట్టి చూస్తే మేము ఆంధ్రప్రదేశ్లోని లార్జెస్ట్ ఫెస్ట్గా ఇది డిక్లేర్ చేయబడింది.